హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తన పంథాను మార్చుకున్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభల్లో రేవంత్ మాట్లాడుతున్న తీరు కొంత భిన్నంగా కనిపిస్తుంది. కేసీఆర్ తన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని రేవంత్ స్వయంగా అప్పీల్ చేస్తున్నారు. అలాగే సెక్రటేరియట్లో ప్రారంభించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏడాది కాలంగా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్కు ప్రోటోకాల్ పరంగా ప్రభుత్వం అన్ని రకాల గౌరవ మర్యాదలు అందిస్తుంది. కేబినెట్ మంత్రితో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తుంది. కానీ ఇంతవరకు ఆయన అసెంబ్లీలో జరిగిన ఏ చర్చల్లో పాల్గొనలేదు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు పెట్టే సమయంలో మాత్రం సభకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడతారని, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం అవుతారంటూ రేవంత్ పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఈ విమర్శల వల్ల కేసీఆర్కు కీడు కంటే మేలు ఎక్కువ జరుగుతోందని చర్చ జరిగింది. దీన్ని గమనించిన రేవంత్ రెడ్డి తన స్ట్రాటజీని మార్చుకుని కేసీఆర్కు విజ్ఞప్తులు చేయడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్కు ఉన్న సుదీర్ఘ రాజకీయ పాలనా అనుభవంతో తమ సర్కారుకు సలహాలు ఇవ్వాలని, ఏవైనా తప్పులు ఉంటే ఎత్తి చూపాలని పదే పదే అప్పీల్ చేస్తున్నారు. ఎప్పుడైనా గులాబీ నేత సభకు వెళ్ళి తన ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో ప్రభుత్వానికి ప్రజలకు చూపాలని ఆ పార్టీ లీడర్లు సైతం తమ ఇంటర్నల్ మీటింగులో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంతకాలం సభకు రాని కేసీఆర్ ఈ నెల 9 నుంచి జరిగే శీతాకాల సమావేశాలకు వస్తారా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా సీఎంను కలిసేందుకు ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం సహజం. ఎందుకంటే ఆయనకు ఉండే పని ఒత్తిడితో రోజంతా బిజీగా ఉంటారు. కానీ ప్రభుత్వం ప్రతిపక్ష నేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ నెల 9న సెక్రటేరియట్లో ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించేందుకు సమయం కోరింది. కానీ ఇంతవరకు ఆయన ఆఫీసు నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదని చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ ఆయన మాత్రం ఆ వేడుకలకు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి గౌరవించేందుకు ప్రయారిటీ ఇస్తుంది. ప్రభుత్వ పరంగా జరిగే వేడుకలకు ఆయనకు ఇన్విటేషన్లు పంపుతున్నారు. కానీ ఆయన మాత్రం రావడం లేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకే ఓ ప్లాన్ ప్రకారం ఇన్విటేషన్లు ప్రోగ్రాంను ఎంచుకున్నట్లుగా చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ ఇంతకాలం కేసీఆర్పై ఉపయోగించిన భాషపై బీఆర్ఎస్ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కంటే వయసులో పెద్దవారైన కేసీఆర్పై వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అయితే ఈ మధ్య కేసీఆర్ను తిట్టకుండా విమర్శలు చేయడం పక్కన పెట్టారు. ఆయన్ను మాజీ సీఎం, ప్రతిపక్ష లీడర్గా గౌరవిస్తూ అసెంబ్లీకి రావాలని అప్పీల్ చేశారు. నిజానికి అధికార పార్టీ ప్రతిపక్ష లీడర్ సభకు రావద్దని, ఆయన వస్తే ప్రతి అంశంపై విమర్శలు చేస్తుంటారని భావిస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన హోదాను పక్కన పెట్టి కేసీఆర్ సభకు రావాలని అప్పీల్ చేయడం వల్ల ఆయనకు పొలిటికల్ మైలేజ్ వచ్చిందని డిస్కషన్ రాజకీయ వర్గాల్లో ఉంది. గతంలో కంటే భిన్నంగా రూలింగ్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలని ప్రతిపక్ష లీడర్ ఇంటికి వెళ్లి కొత్త సాంప్రదాయానికి తెరలేపిందని చర్చ జరుగుతోంది. కేసీఆర్ మనస్తత్వం తెలిసిన గులాబీ లీడర్లు ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేందుకు ఇష్టపడరని చెప్తున్నారు. ఇందులో తాను రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ఆయన ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. సెక్రటేరియట్ డిజైన్ నుంచి నిర్మాణం వరకు కేసీఆర్ స్వయంగా భాగస్వామ్యమయ్యారు. నిర్మాణ పనులను రెగ్యులర్గా పర్యవేక్షించారు. దీంతో సెక్రటేరియట్ కేసీఆర్ తన కలల సౌధంగా నిర్మించుకున్నారనే చర్చ అప్పట్లో జరిగింది. అలాంటి సెక్రటేరియట్ ప్రాంగణంలో జరిగిన మార్పులను కేసీఆర్ చూసేందుకు ఇష్టపడరని చర్చించుకుంటున్నారు. మరోవైపు సభకు రావాలని పదే పదే కాంగ్రెస్ విసురుతున్న సవాళ్లకు కేసీఆర్ మనస్సు మార్చుకుని అసెంబ్లీకి వస్తే ఆయన్ను ఇరుకున పెట్టేందుకు రూలింగ్ పార్టీ రెడీగా ఉంది. ఆయన పాలనలో జరిగిన తప్పిదాలు జాబితాను శాఖల వారీగా వివరించే వ్యూహంలో ఉంది.